అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఇవాళ రీడింగ్ చాలా లేట్ అయిపోయింది, చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాండ్స్ అనేవి ఉండవు. ఇది స్ట్రైట్ అవే రీడింగ్ అనమాట. ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే అట్లీస్ట్ ఇందులో 1 or 2 మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ యూనివర్స్ మీతో ఏం చెప్తుంది అని చెప్పేసి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ దే నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ఒకసారి మీరు క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేను మీకు అవైలబిలిటీని బట్టి స్లాట్ అనేది ఇస్తానన్నమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Universe, please give reading for my collective. What they need to know right now. The Magician, strong start and very very beautiful start అని చెప్పొచ్చు. Knight of Swords. ఓకే, ఎందుకు ఇది ఇన్కమింగ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. 6 of Cups ఉంది బాటమ్ ఆఫ్ ద డెక్. Someone from the past. Burden, 4 of Cups, 4 of Swords, 10 of Wands and 6 of Cups. కొంతమందికి నాకు ఇక్కడ ఒక మెసేజ్ చూపిస్తుంది యూనివర్స్, అది చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం షఫుల్ చేద్దాము. సో 4 of Cups, 4 of Swords ఇన్కమింగ్ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ అయితే. ఓకే, సమ్వన్ ఫ్రమ్ ద పాస్ట్ నుంచి. ఓకే, ఇది ఎవరైనా అయి ఉండొచ్చు. పర్సన్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఒకే స్కూల్కి వెళ్ళి ఉండొచ్చు. ఓకే, లేకపోతే మీ ఇద్దరు లైక్ యూనో ఒకవేళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాకుంటే మీరు కిడ్స్ని కలిసి చూసుకోవడం లాంటిది సంథింగ్ ఇలా అనమాట. ఓకే, ఇలాంటి ఎనర్జీ ఏదో చూపిస్తుంది ఇక్కడ. ఇలాంటి ఎనర్జీ పాస్ట్లో ఏదో రిజెక్షన్ జరిగింది, దానివల్ల మీకు చాలా చాలా హీలింగ్, చాలా చాలా బర్డన్ కాజ్ అయ్యింది. మీరు దాని నుంచి బయటికి రావడానికి టైం పట్టింది, రైట్? సో కొంతమందికి అలాంటి పర్సన్ మీ గురించి థింక్ చేస్తున్నట్లు ఇక్కడ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏమని థింక్ చేస్తున్నారు? 4 of Cups ఎనర్జీతో రిజెక్ట్ చేశారు, ఎమోషనల్లీ ఇప్పుడు హ్యాపీగా లేరు, తీసుకునింటే బాగుండు ఆఫర్ అన్న ఆలోచన ఉంది ఇక్కడ. ఓకే, ఎమోషనల్లీ ఇది అఫెక్షన్ ఎలాగైనా అయ్యుండొచ్చు ఈ కనెక్షన్. స్పెషల్లీ ఎందుకు కిడ్స్ అయితే ఇన్వాల్వ్ అయినట్లు చూపిస్తుంది ఈ రీడింగ్లో. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి కిడ్స్ ఇన్వాల్వ్మెంట్. వీళ్ళకు స్పెసిఫిక్గా ఏదో మెసేజ్ కూడా ఉంది మీతో ఇవ్వడానికి. నిన్న చేసిన రీడింగ్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఎనర్జీ చూపించింది యాక్చువల్లీ. నైట్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది అనుకుంటాను, ఐ డోంట్ రిమెంబర్, బట్ చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ దే నీడ్ టు నో రైట్ నౌ. ఏస్ ఆఫ్ కప్స్ కన్ఫర్మేషన్. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఇది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్కి సంబంధించిన మెసేజ్ అని చెప్పి క్లియర్లీ చూపిస్తుంది. ఎవరో మీ చుట్టూ ఉన్న ఎనర్జీ. ఓకే, కొంతమందికి ఇది కొత్త పర్సన్ లాగా కూడా అనిపిస్తుంది. కొంతమందికి నేను ఆల్రెడీ ఇంత షఫుల్ చేసిన దాంట్లో ఓల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఏస్ ఆఫ్ కప్స్తో న్యూ పర్సన్ కూడా, లిటరలీ మోర్ దాన్ ఒక పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్తో చూపిస్తుంది ఇక్కడ న్యూ పర్సన్ అండ్ ఆల్సో ఓల్డ్ పర్సన్ ఇద్దరు మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్, న్యూ లవ్, వెరీ ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్. వి విల్ సీ టూ సూన్. తొందరలో సర్ఫేస్ ఎనర్జీది మనం కొంచెం డీప్గా వెళ్దాము ఏంటి అని చెప్పేసి. ఓకే, 2 more cards యూనివర్స్. ఏస్ ఆఫ్ వాండ్స్. ఓ, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, 2 aces, మజిషియన్ ఉంది. అండ్ 1 more thing మళ్ళీ చెప్తున్నాను, ఈ రీడింగ్ మీరు ఇవాళ చూస్తుండొచ్చు. మీకు ఇది లైక్ యూనో ఇది జరగడము మీ టైం లైన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఒక 1 week తర్వాత అయినా సరే, 1 month తర్వాత అయినా ఈ రీడింగ్ చూసిన తర్వాత మీ టైం లైన్ని బట్టి ఇది అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. ప్రిటీ మచ్ చాలా మందికి ఈవెన్ నైట్ ఆఫ్ స్వర్డ్స్,
రైట్, చాలా తొందరలో రాబోతుంది ఈ న్యూస్ అయితే. ఆల్మోస్ట్ కొంతమందికి వచ్చింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకొంతమందికి ఈ న్యూస్ ఏదైతే ఉందో నేను చెప్పబోతున్నాను ఇప్పుడు, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, సమ్ న్యూ బిగినింగ్. ఓకే, విత్ ఇన్ లిటరలీ 2 రోజుల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది కొంతమందికి, నెక్స్ట్ 2 డేస్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, నేను చెప్తున్నాను, ఎవరికైనా అది జరిగితే ప్లీజ్ కమ్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. కొంతమందికి 1 వీక్, నెక్స్ట్ విత్ ఇన్ 2 వీక్స్ లోపు ఈ చేంజెస్, ఈ న్యూ పీపుల్, నేను ఇది ఇప్పుడు ఏదైతే మెసేజెస్ ఇస్తున్నానో అది జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, చాలా చాలా తొందరగా జరిగే సిచ్యువేషన్ ఇది, చాలా తొందరగా జరిగే కాన్వర్జేషన్, కమ్యూనికేషన్ చూపిస్తుంది ఇక్కడ ఈరోజు రీడింగ్లో. లాస్ట్ వన్ మోర్ యూనివర్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఎస్, కమ్యూనికేషన్, వెరీ 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 స్ట్రాంగ్ కమ్యూనికేషన్. ద హ్యారఫెంట్ వచ్చేసి ది బాటమ్ ఆఫ్ ద డెక్. చూద్దాము రీడింగ్ అయిన తర్వాత యూనివర్స్ కనుక నాకు మళ్ళీ కార్డ్స్ తీసుకోండి తీసుకుంటాను. సో ఇప్పుడైతే దీని గురించి మాట్లాడదాము. సో ఇక్కడ నేను అంటున్నట్లు కొంతమందికి 2 పీపుల్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. జస్ట్ కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఒక పర్సన్ వచ్చేసి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, చిన్నప్పుడు ఫ్రెండ్ అయి ఉండొచ్చు. నేను సినారియోస్ ఇస్తున్నాను, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు రెజనేట్ అయ్యేలాగా తీసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, చిన్నప్పుడు ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీరు విడిపోయి ఉండొచ్చు, చాలా రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదు, ఏదో ఫైట్ జరిగి మీరు దాని చాలా బర్డన్ కాస్ట్ చేసి మీరు దాని నుంచి హీలింగ్ అవుతున్న టైంలో మేబీ ఆ పర్సన్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు, మీరు చెప్పింటే వాళ్ళు రిజెక్ట్ చేయడము, సంథింగ్ ఇలాంటి సినారియో అనమాట. ఓకే, ఫస్ట్ సినారియో అది చూపిస్తుంది. అలా జరిగింటే కనుక ఇప్పుడు సూన్ మీరు తొందరలో ఈ పర్సన్ నుంచి, ఓకే, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, అదే బాండ్, రైట్, స్ట్రాంగ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే మనకి చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది, ఒకరి గురించి ఇంకొకరికి బాగా తెలుసు, రైట్, అలాంటి ఎనర్జీ ఎందుకో కమ్యూనికేషన్తో చాలా చాలా థింక్ చేస్తున్నారు మీ గురించి. నేను సినారియోస్ ఇస్తున్నాను కాబట్టి మీరు క్లియర్లీ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ నాకు ఇవాళ మోర్ దాన్ 1 ఎనర్జీ చూపిస్తుంది రీడింగ్లో. ఓకే, ఒక పర్సన్ కన్నా మోర్ వస్తుందన్నమాట రీడింగ్లో. సో మీ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, అందుకని చెప్తున్నాను. ఈ పర్సన్ మీ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారు. ఓకే, స్పెసిఫిక్గా ఏదో సమ్ సార్ట్ ఆఫ్ కాన్వర్జేషన్ ఇవ్వాలి. స్పెసిఫిక్ మెసేజ్ ఇక్కడ చూడండి, 2 కార్డ్స్ స్పెసిఫిక్ మెసేజ్ ఉంది ఇక్కడ. ఓకే, ఏదో మీతో చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనమాట. అదొకటే కాదు, ఈ పర్సన్కి సంబంధించి మీలో చాలా రెస్పెక్ట్ ఉండిండొచ్చు. ఓకే, మీరు ఈ పర్సన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉండొచ్చు, రైట్, లైక్ ఓల్డ్ డేస్ నుంచి. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ కాన్వర్సేషన్, ఈ కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో, ఏదైతే మెసేజ్ మీ సైడ్ తీసుకొస్తున్నారో ఆ మెసేజ్ వల్ల మీ మధ్యలో ఉన్న బాండ్ అనేది లైక్ బాండ్ అనేది బ్రేక్ అవ్వడం కంటే ఎలా చెప్పొచ్చు అంటే వీళ్ళు తక్కువ అవ్వకూడదు మీ ఉద్దేశంలో అన్న పాయింట్తో వస్తున్నారు అనమాట ఇక్కడ. ఓకే, సో అలా ఆలోచిస్తున్నారు, ఎలా నేను నా ఇంపార్టెన్స్ కోల్పోకుండా అదేవిధంగా మెసేజ్ అనేది కన్వే చేయొచ్చు అన్న థాట్తో వస్తున్నారు. ఓకే, సో న్యూ లవ్ అనేది చూపిస్తుంది చాలామందికి ఏస్ ఆఫ్ కప్స్తో. లిటరలీ నేను ఇక్కడ 6 ఆఫ్ కప్స్ చూశాను, 4 ఆఫ్ స్వర్డ్స్. ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ హీలింగ్, చాలా టైం తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, విత్ ద ఆఫర్ ఆఫ్ లవ్ వాళ్ళు థింక్ చేస్తున్నారు, ఎలా మాట్లాడాలి, ఎలా ఈ న్యూ బిగినింగ్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి చాలా చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, కార్డ్స్ అన్నీ అదే వస్తుంది, రైట్. ఇంకోటి ఏంటంటే నేను అంటున్నానా ఇక్కడ మీకు క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఇంకా మజిషియన్ ఆల్మోస్ట్ సిమిలర్ ఎనర్జీ. ఎలా అంటే వీళ్ళు మిమ్మల్ని మళ్ళీ అదే దక్కించుకోవాలి, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ కంట్రోల్ అనేది లూజ్ అవ్వకూడదు, వాళ్ళే కొంచెం డామినేట్ పొజిషన్లో ఉండాలి, వాళ్ళే అప్పర్ పొజిషన్లో ఉండాలి అన్న థాట్తో ఎలా చేయాలి అన్నట్లు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఓకే, సో లిటరల్లీ అన్ని కార్డ్స్ ఆ మెసేజెస్ చూపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, నైట్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. అండ్ ఇంకొక సినారియోలో, రైట్, కొంతమందికి అది చూపించింది, సో నేను ఆ మెసేజ్ ఇచ్చాను ఇక్కడ. ఇంకొంతమందికి ఏంటంటే ఈ పర్సన్తో మీకు కిడ్స్ ఉండిండొచ్చు. ఓకే, ఒకవేళ కిడ్స్ మీకు లేకపోయినా సరే ఈ పర్సన్తో మీకు లైక్ మీరు ఈ పర్సన్ కలిసి ఏదైనా కిడ్ని చూసుకుంటూ ఉండొచ్చు. సమ్ సార్ట్ ఆఫ్ కిడ్స్ అనేది కూడా ఇన్వాల్వ్మెంట్ చూపిస్తూ ఉంది. ఓకే, కిడ్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ బోత్ ఇన్ పాజిటివ్ ఆర్ ఇన్ నెగిటివ్ వేలో కూడా చెప్పొచ్చు. సో కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల వీళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం లాంటిది, పాస్ట్లో వద్దు అని అనుకొని ఎమోషనల్లీ హ్యాపీగా ఉండను, లైక్ సాక్రిఫైస్ చేయాలి తప్పదు అని చెప్పేసి కూడా మీ నుంచి దూరం అయి ఉండొచ్చు. సో దానివల్ల మీకు లాట్ ఆఫ్ బర్డన్ కాజ్ చేసి మీరు అక్కడ నుంచి ఆ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడము, లైక్ సింగిల్ పేరెంట్స్ సంథింగ్ అలా ఉంటుంది, రైట్. అలాంటిది ఏదో కూడా జరిగిన సినారియో చూపిస్తుంది. సో కొంతమందికి
అలా ఉన్న పర్సన్ కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఆల్రెడీ మీకు లైక్ కిడ్స్ ఇన్వాల్వ్ ఉంది అని చెప్తున్నాను, రైట్? అలాంటి సిచ్యువేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ మెసేజెస్ చాలా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఈరోజు. అలాంటి ఆ పర్సన్ కూడా లైక్ రైట్ నో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు దూరం పెట్టడం వల్ల, లైక్ ఎందుకు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే బాగుంటుంది, ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవుతే బాగుంటుంది, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడి లెట్ మీ ట్రస్ట్ మై హార్ట్ అన్న ఉద్దేశంతో వస్తున్నారు అనమాట. అందుకే ఆలోచిస్తున్నారు బాగా వీళ్ళు కూడా, లైక్ ఏదైనా సరే ఎలాగైనా సరే ఒక స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది అన్న థాట్తో వస్తున్నారు. ఓకే, సో ఒక ఆబ్స్టికల్ని రిమూవ్ చేయాలి, మేనిఫెస్ట్ చేయాలి ఈ కనెక్షన్ని బ్యాక్ అన్న దాంతో వస్తున్నారు అనమాట. ఓకే, సో ఇది మెయిన్ చూపిస్తున్న సినారియోస్. ఇప్పుడు జనరల్గా మాట్లాడితే ఇక్కడ ఏముందంటే ఏస్ ఆఫ్ కప్స్తో ఇప్పుడు మీ గురించి మాట్లాడదాము. ఇది ఆల్రెడీ నేను పీపుల్ ఎవరైతే మీ లైఫ్లో వస్తున్నారో వాళ్ళ గురించి అయితే చెప్పాను. నైట్ ఆఫ్ స్వోర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్, మోర్ దాన్ వన్ పర్సన్ లైక్ లవ్ ఆఫర్ తీసుకొని వస్తున్నారు. ఒకరు ప్యాషన్తో, ఒకరు చాలా చాలా ఎమోషన్తో వస్తూ ఉన్నారు. ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, 2 ఎనర్జీస్, చాలా చాలా స్ట్రాంగ్ 2 ఎనర్జీస్. పాస్ట్ అండ్ మీ పాస్ట్ ఈ పర్సన్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ, ఇప్పుడు చెప్తున్నాను. 6 ఆఫ్ కప్స్తో నాకు వీళ్ళతో మీకు కనెక్షన్ ఉండొచ్చు, చైల్డ్హుడ్ ఫ్రెండ్, లేకపోతే కిడ్స్ ఇన్వాల్వ్డ్, ఇలా ఏదైనా అనమాట, రైట్? ఈ సిచ్యువేషన్ ఉన్న పర్సన్ వచ్చే టైంకి కొత్త పర్సన్ ఎవరో కూడా ఎంటర్ అవుతూ ఉన్నట్లు చూపిస్తుంది చాలామందికి ఏస్ ఆఫ్ కప్స్తో. ఓకే, మీరు కూడా కొంచెం థింక్ చేసే టైం ఉంది, ఐ మీన్ లైక్ థింక్ చేయాల్సింది వస్తుంది ఇక్కడ, ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పేసి. మోస్ట్లీ నేను ఇక్కడ ఏం చూస్తున్నానంటే మీరు ఎమోషన్స్ని పక్కన పెట్టి చూస్ చేసుకోవాలన్నట్లు అనిపిస్తుంది. యూజువల్లీ నేను రీడింగ్స్ ఎప్పుడు చేసినా సరే మీరు ఎమోషన్స్ని చూసి ఆ తర్వాత తీసుకుంటారు డెసిషన్ అన్నది, రైట్? మోస్ట్లీ మన రీడింగ్స్ అలానే వస్తుంది. కానీ ఈసారి ఏంటంటే మీరు ఈ వచ్చే డెసిషన్ని మీరు ఎమోషన్స్ని మధ్యలో తీసుకొని రాకుండా, సరే ఏదైతే వస్తుందో కొంచెం థింక్ చేసి పాస్ట్లో చేసిన మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, బట్ చాలా చాలా స్ట్రాంగ్ న్యూ లవ్ చాలామందికి. ఓకే, ఈవెన్ ఒకవేళ మీరు సింగిల్, నేను అన్ని సినారియోస్లు ఇవ్వాలి, రైట్? ఈవెన్ ఒకవేళ మీరు సింగిల్ ఉన్నారు ఇప్పుడు కరెంట్లీ, ఓకే, ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు, మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు, బిజినెస్ స్టడీ అయ్యి ఉండొచ్చు, ఏదో నేర్చుకుంటూ ఉన్నారు కొంతమంది కొత్త ఇన్ఫర్మేటివ్ థింగ్స్, రైట్? స్టడీ చేస్తున్నారు, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. లవ్ అనేది మీ ప్రియారిటీ కాదు అని అంటే అలాంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్తో, ఏస్ ఆఫ్ కప్స్తో న్యూ బిగినింగ్, న్యూ లవ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. న్యూ లవ్ వచ్చేసి ఇది ఫస్ట్ మీకు పరిచయం పెరగడం లాంటిది అనమాట. ఎమోషనల్లీ మీరు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్తో. ఓకే, ఓపెన్ అప్ అవ్వడం అనమాట. సో ఇది స్టార్ట్. సో లిటరలీ ఏదో మీరు ఆ పర్సన్తో పరిచయమైన వెంటనే ఇది దూసుకోబోతుంది అని నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఏంటంటే ఏస్ ఆఫ్ కప్స్తో ఒక చిన్న స్టార్ట్, ఒక చిన్న స్పార్క్. ఓకే, ఈ పర్సన్తో నేను కూర్చొని మాట్లాడితే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది, వీళ్ళ ఎనర్జీ నా ఎనర్జీ చాలా సిమిలర్గా ఉంది, అలాంటిది అనమాట. సో సింగిల్స్ చూస్తున్న వాళ్ళకి స్పెసిఫిక్గా ఈరోజు మెసేజ్ ఇస్తున్నాను. ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్తో మీరు కనుక రీసెంట్లీ వర్క్ ఏదో స్టార్ట్ చేశారు, లేదు మీరు కొత్త జాబ్ కోసమని వేరే ప్లేస్కి ఇలా వెళ్ళారు, డిస్టెన్స్ ట్రావెల్, రైట్? అలాంటిది ఏదైనా జరిగింది, లిటరలీ ఏదైనా కొత్త కెరియర్, బిజినెస్ అయ్యిండొచ్చు, ఏదైనా సరే స్టార్ట్ చేసింటే కనుక అక్కడ మీరు కొత్త పర్సనే కలిసే ఛాన్సెస్ ఉంది. ఓకే, సింగిల్స్కి చెప్తున్నాను. ఓకే, సింగిల్స్ మిమ్మల్ని మీరు సింగిల్గా చూస్తే వాళ్ళ కోసం అనమాట ఇది. మీరు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయి ఇప్పుడు సింగిల్లో ఉన్నారు, ఇంతకుముందు ఎప్పుడు లవ్ కనెక్షన్ లేదు, వాళ్ళు కూడా సింగిలే, మీరు లైక్ కపుల్స్ సమ్ సార్ట్ ఆఫ్ సపరేషన్ జరిగి మీరు ఇప్పుడు సింగిల్గా ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా అనమాట. సో యు ఆర్ సీయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సింగిల్, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. వర్క్ ఏరియా నుంచి మీకు ఒక న్యూ ఎమోషనల్ లవ్ ఆఫర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఐ నో ఇట్స్ వెరీ వియర్డ్ ఎనర్జీ చూపిస్తుంది అందరి కోసము, అందరి సైడ్ నుంచి. ఇప్పుడు ఎనర్జీలో మనము నాకు తెలిసి మేలో మనం ఎంటర్ అయ్యేలోపు ఒక సార్ట్ ఆఫ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, వన్ సార్ట్ ఆఫ్ స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. ఓకే, సో రీయూనియన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. రీయూనియన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదో కలిసినప్పుడు సినిమాస్లో చూపించినట్లు కాకుండా ఎలా ఉంటుందంటే ఇక్కడ రీయూనియన్ ప్రాక్టికల్. నేను ఆల్రెడీ చెప్పాను మనము టారస్ సీజన్లో ఉన్నాము అని చెప్పేసి. ఓకే, సో పాస్ట్ లవ్, పాస్ట్ పీపుల్, కొత్త లవ్, లైక్ ఇంకా మొత్తం అంతా ఒక సెన్సిబుల్గా ఉంటుందన్నమాట, రైట్? టారస్ ఈజ్ వెరీ సెన్సిబుల్ సైన్. అలాంటి జరిగే ఛాన్సెస్ ఉంది. సో డినై చేయకండి, చాలా చాలా బ్యూటిఫుల్ థింగ్ రాబోతుంది. నేను కమెంట్స్లో చూస్తాను, నాకు మొన్న ఎవరికి నేను రిప్లై ఇచ్చాను కమెంట్లో, అలా అఫర్మ్ చేయకండి, అది మీరు మేనిఫెస్ట్ చేస్తారు అని చెప్పేసి. వెరీ వెరీ నెగిటివ్ అఫర్మేషన్.
రైట్ నో మనం ఎలాంటి పొజిషన్లో ఉంటామంటే లైఫ్లో నాకు ఏం వద్దు, నాకు కొత్త పీపుల్ వద్దు, ఏంటి వద్దు అన్న సిచ్యువేషన్లో ఉంటాము. ఐ అండర్స్టాండ్. ఎందుకంటే మనము అలాంటి థింగ్స్ చూసాం కాబట్టి అలాంటి కోరుకుంటాము. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, అవి మేనిఫెస్ట్ అవుతాయి. సో ఈవెన్ మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఐ విల్ సే జస్ట్ లీవ్ ఇట్. ఏం చెప్పకుండా జస్ట్ పాజ్లో ఉండండి అంతే. ఓకే, కానీ నెగిటివ్గా మాత్రం ఎప్పుడు అఫర్మ్ చేయొద్దండి. ఓకే, నేను చెప్తున్నాను మీకు. సో యా, లాట్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ షోయింగ్. చాలా డిఫరెంట్గా పాదవాళ్ళు, కొత్త వాళ్ళు అంతా వచ్చే ఛాన్సెస్ ఇక్కడ ఉంది. లాట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, చాలా కమ్యూనికేషన్స్. ఇది నేను చెప్తున్నాను విత్ ఇన్ ఫ్యూ డేస్లో. అది కూడా చాలామందికి ఫ్యూ డేస్లోనే జరిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ 2 weeks లోపు జరుగుతుంది ఇదంతా. అందుకే ఇక్కడ నాకు అనిపిస్తుంది ద మజిషియన్ కార్డ్తో ఇది మీ మేనిఫెస్టేషన్. మీరు ఎప్పటి నుంచో చేస్తున్న మేనిఫెస్టేషన్ కొంతమందికి నెరవేరుతుంది. సో డిసప్పాయింట్మెంట్ అస్సలు అవ్వకండి. చాలా మంచి ఎనర్జీస్ వస్తున్నాయి యాక్చువల్లీ మీ సైడ్. న్యూ బిగినింగ్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, సో ఇది పీపుల్ గురించి, ఎమోషన్స్ గురించి చెప్తే ఇంకా వేరే మెసేజెస్ కూడా చూపిస్తుంది ఇక్కడ యూనివర్స్. వర్క్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి, ట్రావెల్కి సంబంధించి కూడా చూపిస్తుంది. ట్రావెల్కి సంబంధించి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎస్ ఛాన్సెస్ ఉంది, మీరు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ట్రావెల్ విషయానికి వచ్చి ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉంటే కొంచెం క్లియర్లీ ఏం చేస్తున్నారు, బడ్జెట్ ఇదంతా ఉంటుంది రైట్. ట్రావెల్కి సంబంధించి కొంచెం దాని గురించి ఆలోచించి మీకు నిజంగానే ఓకే అంటేనే ట్రావెల్కి అనేది వెళ్ళండి. ఎందుకంటే మీరు ఈ హడావుడిలో కొంతమంది ఏంటంటే నాకు ఇదంతా వద్దు, నేను వెళ్ళిపోవడమే బెస్ట్ అన్న హార్ష్ డెసిషన్తో కూడా ముందుకు వెళ్తూ ఉండొచ్చు. ఓకే, సో కొంచెం ఆగి చెక్ చేసుకోండి చుట్టూ మొత్తం. మీకు ఈ ట్రావెల్ అనేది ఇది ఫుల్ఫిల్మెంటా లేదా, మీకు ఇందులో సక్సెస్ వస్తుందా లేదా అది థింక్ చేసి వెళ్ళండి. ఓకే, బట్ ట్రావెల్ కూడా చూపిస్తుంది కొంతమందికి. ఓకే, అండ్ ఇంకా వర్క్ విషయానికి వచ్చేసరికి అగైన్ నేను చెప్తున్నాను, కొంతమందికి ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్తో న్యూ వర్క్ ఛాన్సెస్, న్యూ జాబ్ ఆపర్చునిటీస్. ఓకే, ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బిజినెస్కి సంబంధించి కొత్త స్టార్టప్, ఏదో ఒక లైక్ మీకు మోటివేషన్ లాగా కూడా ఉండొచ్చు అని డిటర్మైండ్ యు ఆర్. ఓకే, నేను చేయగలుగుతాను, నా దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఏదైనా సరే నేను ఇప్పుడు మ్యానిపులేట్ చేయగలుగుతాను, పీపుల్తో మాట్లాడగలుగుతాను, ఇలాంటి కాన్ఫిడెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో చాలా బెస్ట్ టైం. నెక్స్ట్ 2 weeks లోపు ఇది మీకు జరిగే ఛాన్సెస్ ఉంది. సో ఎవరికైనా నెక్స్ట్ 2 weeks ఇది జరిగిన తర్వాత ఇది మళ్ళీ చెప్తున్నాను, చేంజెస్ అనేది మీరు ఎలా అంటే కొంచెం కాన్షియస్గా ఉండి చూడాలి. ఎలా అయినా సరే మనం కలుస్తాం కొత్త పీపుల్ని. జిమ్లో కలవచ్చు, రోడ్డు మీద కలవచ్చు, చెప్పలేము. ట్రావెల్లో జర్నీ చేస్తున్నప్పుడు కలిసే ఛాన్సెస్ ఉంది. వర్క్ ఏరియా, కొంతమందికి వర్క్ ఏరియా అని చెప్పాను సింగిల్గా స్పెషల్గా రైట్. ఇలా ఏదైనా జరగవచ్చు అనమాట. సో ఏ జరిగినా సరే యూ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, డెఫినెట్గా వచ్చి నాకు చెప్పండి. సో చాలా న్యూస్ అయితే వస్తుంది. కొల్లైడ్ అయ్యే ఛాన్సెస్ క్లియర్లీ చూపిస్తుంది ఇక్కడ ఈ రీడింగ్లో. ఇద్దరు పీపుల్ ఒకేసారి రావచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ కానీ మీరు హార్ట్ చక్రాన్ని అయితే ఓపెన్ పెట్టుకోండి. హార్ట్ చక్రాన్ని ఓపెన్ పెట్టుకొని అప్పుడు మీరు లైక్ డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ ఇంకొంతమందికి ఏస్ ఆఫ్ కప్స్తో ఇంట్యూషన్, మే, ఎస్ ఐ ఫర్గాట్ టు టెల్, మే మంత్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ ఉండబోతుంది. ఓకే, మీ గట్ ఫీలింగ్ని నమ్మండి. ఏదైనా సరే డౌట్ అనేది పెట్టుకోకండి, ఫియర్ అనేది పెట్టుకోకండి. ఇంట్యూషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండబోతుంది అనమాట. మీకు దేజావులాగా అనిపిస్తుంది, అయ్యో నేను ఇది ఎప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది, అయ్యో నేను ఇది అనుకున్నాను ఇది జరిగిపోయింది. ఇలాంటి థింగ్స్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంది. కొంచెం నోటీస్ చేయండి. అలా అనిపిస్తే నాకు ఖచ్చితంగా వచ్చి మీరు ఇక్కడ చెప్పండి, మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, సో ఫార్ ఇంతే ఈ రీడింగ్లో. ఇంకా ఎక్స్ట్రా మెసేజ్ ఏం లేదు. హ్యారఫెంట్ చూడండి, 8 of Wands, టవర్ చూపిస్తుంది, సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సడన్ చేంజెస్. నాకు ఇక్కడ సడన్ ఇక్కడ ఎందుకు ఏమనిపిస్తుంది అంటే మెయిన్ ద టవర్ మూమెంట్. మీ పర్సన్ పాస్ట్ ఇంకా న్యూ పర్సన్ ఒకేసారి వచ్చే ఛాన్సెస్ ఉంది. అది మీకు సడన్ అవ్వచ్చు, మీరు షాక్ అవ్వచ్చు, అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా జరుగుతుంది అది. ఓకే, కమ్యూనికేషన్ ఇది క్లియర్గా అయితే చూపిస్తుంది. రీడింగ్ మొత్తం కమ్యూనికేషన్ చూపిస్తుంది. ద హ్యారఫెంట్ స్పిరిచువల్ అవేకనింగ్. ఎందుకు హ్యారఫెంట్ నుంచి అంత స్ట్రాంగ్ మెసేజ్ రావట్లేదు ఈరోజు. జస్ట్ యు ఆర్ గోయింగ్ టు బీ హ్యాపీ అంతే. యు ఆర్ లైక్ మీరు అందరూ జస్ట్ ఓకే దేవుణ్ణి నమ్ముకుంటూ యూనివర్స్ని బిలీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు మాత్రమే చూపిస్తుంది. ఓకే, బట్ నాట్ స్ట్రాంగ్ ఎనర్జీ ఫ్రమ్ ద హ్యారఫెంట్ టుడే. సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. చాలా లేట్ అయిపోయింది ఇవాల్టి రీడింగ్ అయితే, ఐ నో దాట్.
ఎనీవే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care and happy weekend to all of you.